ఏదైనా నేరం జరిగినప్పుడు క్రైమ్ సీన్లో ఆధారాలు అత్యంత కీలకం. అందుకే ఆ ప్రదేశంలోకి ఎవ్వరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు పోలీసులు. వేలిముద్రలు, మారణాయుధాలు, ఇతరత్ర ఏ వస్తువులైనా సాక్ష్యాధారాలుగా మారడమే కాదు, కేసు మిస్టరీని ఛేదించేందుకు ఉపయోగపడతాయి కూడా. అలాంటి ఓ కేసును ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. క్రైమ్ సీన్లో ఆధారాలు నేరస్తుల్ని ఎలా పట్టించాయో తెలుసుకుందాం. సిటీలో రోడ్లపై హత్యలు జరిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారానైనా హంతకుల్ని కనిపెట్టవచ్చు. అదే ఊరి చివర జరిగితే జనసంచారం ఉండదు కాబట్టి హంతకులెవరో తెలుసుకోవడం కష్టమే. మరి ఆ మర్డర్ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్లారు? ఏ ఆధారాలతో మిస్టరీని ఛేదించారు? ప్రేమించినంత ఈజీ కాదు మీ అన్నయ్యని మన పెళ్లికి ఒప్పించడం అన్నాడు ప్రసాద్. కష్టమో నష్టమో ఎప్పటికైనా చెప్పాలి కదా అంది కళ్యాణి. ఎందుకు, ఓ పని చేద్దాం, పారిపోయి పెళ్లి చేసేసుకుందాం. ఏంటి పారిపోవడమా? మా అన్నయ్యకు తెలిసిందా? ఇంకేం లేదు, ప్రాణాలు పైకే అంది కళ్యాణి. ఎలా తెలుస్తుంది? బెంగళూరు వెళ్ళిపోదాం, అక్కడే జాబ్ చేస్తూ ఉండిపోదాం, ఓ సంవత్సరం పోయాక వద్దాం, అప్పుడే వాళ్ళు ఒప్పుకుంటారు. ఇదంతా జరిగే పని కాదు, కానీ నేనే ఎలాగోలా అన్నయ్యకు చెప్పి చూస్తాలే. ఎస్ఐ కోదండరాంకు వినాయక్ నగర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఇక్కడ ఒక అతన్ని ఎవరో చంపేశారు అన్నాడు అవతలి వ్యక్తి. పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే స్పాట్ కి వెళ్లారు. ఎవరు చేశారు ఈ పని? ఇంత దారుణంగా చంపిందెవరు? చనిపోయిందెవరు? పోలీసులకి ఏమీ అర్థం కాలేదు. సార్, డెడ్ బాడీపై కత్తిపోట్లు బట్టి ఎవడో కసితీరా చంపేసినట్లున్నాడు అన్నాడు కానిస్టేబుల్ బోస్. అవును, రక్తం కూడా గడ్డకట్టిందే. ఈగలు ముసురుతున్నాయంటే ఇతను చనిపోయి 2 గంటలు పైనే అయి ఉంటుంది అన్నాడు ఎస్ఐ. ఆ ప్రదేశంలో పరిశీలించగా ఎస్ఐకి ఓ తెగిపడిన వేలిముక్క కనిపించింది. ఇది డెడ్ బాడీదేమో, ఓసారి అన్ని చేతి వేళ్లు చెక్ చేయి అన్నాడు ఎస్ఐ. అన్ని వేళ్లు ఉన్నాయి సార్, ఇది ఇతనిది కాదు అన్నాడు బోసు. అయితే ఇదెవరో హంతకుడిదై ఉంటుంది. ఇతన్ని చంపే క్రమంలో వాడి వేలు తెగిపోయిందేమో. చంపిందెవడో తెలియాలంటే ముందు చనిపోయిందెవరో తేలాలి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి ఫింగర్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించు అన్నాడు ఎస్ఐ.
ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు అడిగాడు ఎస్ఐ. ఓ కొత్త విషయం తెలిసింది సార్ అన్నాడు ఫోరెన్సిక్ అనలిస్ట్ నందు. ఇద్దరు కలిసి ఈ హత్య చేశారు. ఈ శవంపై వాళ్ల వేలిముద్రలు కూడా ఉన్నాయి అన్నాడు నందు. ఇతన్ని చంపిన వాళ్లలో ఒకడికి గాయాలయ్యాయి. వాడి రక్తం కూడా డెడ్ బాడీ పైనే ఉంది అన్నాడు నందు. అవునా? పెద్ద గాయాలా చిన్న గాయాలా అనుమానంగా అడిగాడు ఎస్ఐ. ఓ 10 ml బ్లడ్ పడింది అన్నాడు బోసు. అన్నయ్య ఎప్పుడు గొడవలేనా? నాతో మాట్లాడటమే మానేశావు అంది కళ్యాణి. అబ్బే అదేం లేదురా, ఏదో చిన్న సెటిల్మెంట్. చెప్పు, నీ సంగతేంటి? కాలేజ్ ఎలా ఉంది? అది సరే అన్నయ్య, నీకో పర్సనల్ విషయం చెప్పాలి. అదేంటంటే అంటూ కళ్యాణి తన లవ్ మ్యాటర్ చెప్పబోతుంటే అతనికి సడన్ గా ఏదో ఫోన్ కాల్ వచ్చింది. అబ్బా, అన్నయ్య కూల్ గా ఉండే సందర్భమే తక్కువ. చెప్పేద్దాం అనుకుంటే ఈ ఫోన్ కాల్ ఒకటి అంటూ నిట్టూర్చింది కళ్యాణి. నాకు మరింత డబ్బు కావాలి, వేలు తెగింది అన్నాడు స్వామి. ఇందుకేనా అర్జెంటుగా రమ్మంటూ పిలిచావు? నా దగ్గర డబ్బులు లేవు చెప్పాడు ప్రశాంత్. సరే అయితే అసలు విషయం బయట పెడతా అన్నాడు స్వామి. ఇదిగో ఇలా బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు, ఇప్పటికే చాలా ఇచ్చా అన్నాడు ప్రశాంత్. ఎంతో కొంత ఇవ్వు, ఇకపై అడగను, ఇదే లాస్ట్ టైం అన్నాడు స్వామి. ఆ టైంలో తన దగ్గర 6,000 ఉండడంతో ఆ డబ్బును స్వామికిచ్చాడు ప్రశాంత్.